హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంశ్ కష్ట డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది నువ్వుంటే నా చేత స్టోరీలోని 188వ భాగం. పక్కనే టిఫిన్ కోసం చట్నీ ప్రిపేర్ చేసుకుంటున్న మహిమ గారు గోర్లు కొరుక్కుంటున్న శృతిని చూసి, ఏమైంది శక్తి, ఏం ఆలోచిస్తున్నావు? టిఫిన్ ప్రిపేర్ చేయకుండా వాడు తినకుండానే ఆఫీస్కి వెళ్ళిపోయాడు. నీకు తెలుసు కదా, నువ్వు పెడితే తప్ప వాడు తినడని. మరెందుకు ఇంత లేట్ చేస్తున్నావు? పైగా నైట్ మీరిద్దరు విడివిడిగా వేరే వేరే రూమ్స్లో పడుకోవటం ఏంటి? ఏమైనా గొడవ పడ్డారా? నాకు తెలిసి నీలాంటి సున్నితమైన మనిషి అంత ఈజీగా గొడవ పడదు. ముఖ్యంగా రుద్రతోనైతే అసలే పడదు. పడిన 5 నిమిషాలు కూడా మాట్లాడకుండా ఉండలేదు. అటువంటిది నిన్నటి నుంచి నీ బిహేవియర్ చాలా విచిత్రంగా కనిపిస్తుంది. ఏమైంది నీకు అని అనుమానంగా చూస్తూ అడిగారు. బాబోయ్, నేను దీని గురించి తెలుసుకున్నది చేమంతేనా? తెలుసుకోవాల్సింది కొండంత ఉందా? రుద్ర దగ్గర దీని బిహేవియర్ ఇంత పక్కాగా ఉంటుందా? అయితే ఖచ్చితంగా రుద్రకి నా మీద అనుమానం వచ్చుంటుంది కదా. అమ్మో, అలాగాని జరిగితే ఇంకేమైనా ఉందా అని ఆలోచించుకుంటూ వెంటనే, హా, వస్తే బెటర్ కదా. నేనే శృతి అని తెలిసిపోయి తను ప్రేమించిన అమ్మాయి అని అర్థం చేసుకొని నాతోనే ఉండిపోతాడు. ఎస్, కరెక్ట్ అని అనుకుంటూ అమాయకంగా మొహం పెట్టి మహిమ గారి వైపు చూస్తూ, చాలా అలసటగా ఉంది అత్తయ్య. టిఫిన్ ప్రిపేర్ చేసే ఓపిక లేదు. ఎందుకో నిన్నటి నుంచి తిక్క తిక్కగా ఉంది. ఏం చెయ్యాలనిపించటం లేదు. రుద్రగారి నా వాడికి నేనే రెస్పెక్ట్ ఇవ్వాల్సి వస్తుంది. ఇది శృతి ఇన్నర్ ఫీలింగ్. రుద్ర దగ్గర పొరపాటున నోరు జారాను. అందుకే రుద్రగారు నా మీద కోపంగా ఉన్నారు. అంతకు మించి ఇంకేమీ లేదు అత్తయ్య. ప్లీజ్ ఏమనుకోకుండా కొంచెం రుద్రగారికి కూడా టిఫిన్ ప్రిపేర్ చేసి ప్యాక్ చేసి ఇవ్వరా? నేను వెళ్ళి రుద్రగారికి క్యారేజ్ ఆఫీస్కి తీసుకువెళ్ళి తినిపించుకుంటాను అని క్యూట్గా అడిగింది శృతి. మహిమ గారు అనుమానంగా శృతి వైపు చూస్తూ, నిజం చెప్పు, నువ్వు మా శక్తివే కదా? నువ్వు నన్ను అత్తయ్య అని పిలవటం ఏంటి? ఫస్ట్లో ఒకసారి పిలిచావు అంతే. తర్వాత చెప్పావు కదా రుద్ర నన్ను తల్లిగా యాక్సెప్ట్ చేసేంత వరకు పిలవనని. మరి ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నావు ఏంటి? పైగా వాడు నేను చేసే వంట ముద్ద కూడా తినడు అని తెలిసి కూడా నన్నే టిఫిన్ ప్రిపేర్ చేయమంటున్నావు. నాకెందుకో నీ మీద అనుమానం వస్తుంది శక్తి. వాట్స్ రాంగ్ విత్ యూ? లేదంటే నువ్వు కాదా అని అనుమానంగా అడిగారు. బాబోయ్, ఏంటిది ఇన్ని కాంప్లికేషన్స్? వీడేమో దాని గురించి నాకు సరిగా చెప్పి చావలేదు. ఈ శక్తి ఏమో నా ప్లేస్లోకి వచ్చి నా గుర్తింపు కొట్టేసి మరి అందరి మనసుల్లో స్థానం సంపాదించి ఇప్పుడు నన్నెవరు, నా అస్తిత్వం ఏంటి అని ప్రశ్నించే రేంజ్కి తీసుకువచ్చింది. ఇప్పుడేం చెయ్యాలి అని గోర్లు కొరుక్కుంటూ ఏదో ఐడియా వచ్చినట్టు, అయ్యో అత్తయ్య, నిన్నటి నుంచి రుద్రగారి మీద అలిగి సరిగా భోజనం చేయలేదు. తల తిరుగుతుంది. ప్లీజ్ ఏమనుకోకుండా మీరు కొంచెం టిఫిన్ చేయండి, మిగిలింది నేను చూసుకుంటాను కదా అని చెప్పి అక్కడి నుంచి తప్పించుకొని రూమ్లోకి వెళ్ళిపోయింది. మహిమ గారు అనుమానంగా వెళ్తున్న శృతి వైపు చూస్తూ, ఏంటో విచిత్రంగా ఉంది అనుకుంటూ మిక్సీ స్విచ్ వేసేలోపు మంజుల గారు మహిమ గారి దగ్గరికి వచ్చి, అక్క, నీకు శక్తి బిహేవియర్లో తేడా కనిపిస్తుందా లేదా? నాకైతే బాగా కనిపిస్తుంది. ఎందుకో ఈ శక్తి మన శక్తి కాదేమో నీ అనిపిస్తుంది. నీకు కూడా అలానే అనిపిస్తుందా? ఇంటికి తను రుద్ర కోసం టిఫిన్ ప్రిపేర్ చేసేసిందా అని అడిగారు. లేదు మంజుల, నాకు కూడా అదే అనుమానంగా ఉంది. మొదటిసారి
తను నన్ను రుద్ర కోసం టిఫిన్ ప్రిపేర్ చేయమంది. నీకు తెలుసు కదా రుద్ర నా వంట తినడని. అంతేకాదు శక్తి నన్ను అత్తయ్య అని రుద్ర ఒప్పుకునేంత వరకు పిలవనని చాలా గట్టిగా చెప్పింది. బట్ ఈరోజు విచిత్రంగా అలా పిలుస్తున్నదే కాకుండా ఎందుకలా పిలుస్తున్నావని అడిగినందుకు కళ్ళు తిరుగుతున్నాయంటూ వెళ్ళిపోయింది. ఏమో నాకేమీ అర్థం కావటం లేదు అని భుజాలు ఎగరేసి అన్నారు శక్తి రూపంలో ఉన్న శృతిని గుర్తించలేక. ఇద్దరి రూపం ప్రింట్ గుద్దినట్టు ఒకేలా ఉండటంతో వాళ్ళకి శృతి బిహేవియర్ తప్ప శృతి ఫేస్లో కానీ ఫిజిక్లో కానీ కొంచెం కూడా తేడా కనిపించకపోవటంతో గుర్తించలేకపోయారు. బట్ శృతి బిహేవియర్ వాళ్ళని అనుమానాల్లో పడేస్తూ ఉంది, కానీ అవి చిన్న చిన్నవి కావటంతో పెద్దగా పట్టించుకోలేదు. మంజుల గారు ఆలోచిస్తూనే, సరే అక్క, నువ్వే రుద్రకి టిఫిన్ ప్రిపేర్ చేయి. నేను ఏదో ఒకటి చేసి రుద్రని నిన్ను కలపటానికి ట్రై చేస్తుందేమో, అందుకే అలా, ఎవరికీ తెలియదు అని భుజాలెగరేసి టిఫిన్ ప్రిపరేషన్లో హెల్ప్ చేస్తూ ఉంటే మహిమ గారు అదే నిజమనుకొని సరే అని ఆమె పని ఆమె చూసుకుంటూ ఉన్నారు. ఆఫీస్కి వచ్చిన రుద్ర ఎప్పుడెప్పుడు తనకి కావాల్సింది తన దగ్గరికి చేరుతుందా అని ఆతృతగా ఎదురు చూస్తూనే వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. కరెక్ట్గా 9:30 గంటలకి రుద్ర శక్తి కోసం పెట్టిన సెక్యూరిటీ రుద్ర దగ్గరికి వచ్చి సార్ అంటూ వినయంగా పిలిచి రుద్ర చేతుల్లో పెన్ డ్రైవ్ పెట్టగానే, యూ మే గో, చిన్న పొరపాటు జరిగిందని నాకు తెలుసు కదా నా గురించి, ఆన్ ది స్పాట్ లేపేస్తాను, గుర్తుంచుకోండి అని డెడ్లీ వార్నింగ్ ఇచ్చి అతన్ని పంపించి స్పీడ్గా ఆ పెన్ డ్రైవ్ని తన ల్యాప్టాప్కి కనెక్ట్ చేసుకున్నాడు. యాక్చువల్గా ఆ పెన్ డ్రైవ్ ఏంటంటే రుద్రకి శక్తి ప్లేస్లో శృతి వచ్చిందేమో అని అనుమానంతో నిన్న శక్తి ఎక్కడెక్కడికి వెళ్ళిందో మొత్తం సీసీటీవీ ఫుటేజ్ కావాలని స్ట్రిక్ట్గా రాత్రి తను శక్తి కోసం అరేంజ్ చేసిన సెక్యూరిటీకి చెప్పాడు. కానీ అప్పుడు దాదాపు రాత్రి 11 గంటలు అవ్వటంతో అప్పుడు కుదరదని మార్నింగ్ తీసుకువస్తామని రిక్వెస్ట్ చేసి ఒప్పించారు. అందుకే రుద్ర ఈగర్గా పెన్ డ్రైవ్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఉదయం కూడా తను ఇంట్లో ఉన్న శక్తి తన శక్తి కాకపోతే తనని కనీసం చూడటం కూడా ఇష్టం లేక నిజం తెలిసే వరకు ఇంట్లో ఉన్న శృతికి దూరంగా ఉండాలని అవసరం లేకపోయినా ఉదయాన్నే 6 గంటలకి ఆఫీస్కి వచ్చి ఎప్పుడెప్పుడు సీసీటీవీ ఫుటేజ్ వస్తుందా అని వెయిట్ చేస్తున్నాడు. అది రాగానే ఆత్రంగా ల్యాప్టాప్ కనెక్ట్ చేసి ముందుగా మెడికల్ షాప్కి వెళ్ళిన శక్తిని చూసి, ఇదేంటి మెడికల్ షాప్కి వెళ్ళింది, హెల్త్ బాగాలేదా, అలాంటప్పుడు నాతో ఎందుకు చెప్పలేదు అని అయోమయంగా అనుకుంటూ ఉండగానే ఏదో తీసుకొని బయటికి రావటం, వెంటనే పక్కనే ఉన్న టాయ్ షాప్కి వెళ్తూ సెక్యూరిటీని రావద్దని గట్టిగా వార్నింగ్ ఇవ్వడం, తను వెళ్ళిన దాదాపు 20 నిమిషాల తర్వాత శక్తి ప్లేస్లో ఉన్న శృతి తిరిగి రావటం చూసి, ఇదేంటి శక్తి అంత ఎగ్జైటింగ్గా వస్తుంది, పైగా హార్ట్ సింబల్ మర్చిపోయి రావటం ఏంటి అని మళ్ళీ హార్ట్ కోసం షాప్ ఓనర్ వెనక్కి పిలవటం గమనించి శృతిని పైనుంచి కింద వరకు పాజ్ చేసి మరీ పరీక్షగా చూశాడు. వెంటనే తన కాళ్ళకి మెట్టెలు లేకపోవటం, అంటే శక్తి షూస్లో మెట్టెలు గుచ్చుకుంటాయి, తీయమని రుద్ర ఎంత చెప్పినా తీయనని గట్టిగా చెప్పింది. అందుకే రుద్ర శృతి కాలివేళ్ళకి మెట్టెలు లేకపోవటం చూసి అనుమానపడ్డాడు. మెడలో నల్లపూసలు, చేతికి రింగ్ లేకపోవటం గమనించి ఇవి శక్తి షాప్కి వెళ్ళేటప్పుడు ఉన్నాయి కదా,
వచ్చేటప్పుడు లేవేంటి, పైగా వెళ్ళేటప్పుడు షూ వేసుకొని వెళ్ళి వచ్చేటప్పుడు స్లిప్పర్స్ వేసుకొని వస్తుందేంటి అని మరోసారి రివైండ్ చేసుకుంటూ ప్రతి సెకండ్ జాగ్రత్తగా గమనిస్తూ ఉండగా శృతి బయటికి రావటానికి 2 నిమిషాల ముందు ఒక అమ్మాయి ఒక పెద్ద వ్యక్తి మాస్క్ వేసుకొని తీసుకువెళ్ళటం గమనించి ఎందుకు అనుమానం వచ్చి అక్కడ పరీక్షగా చూడగా చేతులకి తను పెట్టిన రింగ్ గమనించి ఒక్క క్షణం షాక్ అయ్యి వెంటనే మరోసారి అక్కడే చూశాడు. వెంటనే ఫణీంద్ర గారిని పోల్చుకోవటానికి ట్రై చేసి 5 నిమిషాలు అది ఫణీంద్ర గారని తెలుసుకోగానే జరిగింది ఈజీగా అర్థం చేసుకొని ఫణీంద్ర అనుకుంటూ పిడికిలి బిగించి, అంటే ఇప్పుడు నా స్వీటీ వీడి దగ్గర ఉందా బాస్టర్డ్ అని కోపంతో పైకి లేచి వెంటనే, అంటే ఇప్పుడు నాతో పాటు ఉంది శృతినా, హౌ డేర్ షీ నా స్వీటీని వాడికి అప్పగించిందా, ఇంత క్యారెక్టర్లెస్గా ఉంటుందని ఊహించలేదు. నా స్వీటీ ప్లేస్లోకి వచ్చి నా జీవితంలో పర్మనెంట్గా సెటిల్ అవ్వాలని ఎలా అనుకుంది అని కోపంగా అనుకుంటూ ఉండగానే అప్పుడే శృతి రుద్ర కోసం నీట్గా శారీ కట్టుకొని శారీలో రెడీ అయ్యి క్యారేజ్ తీసుకొని పర్మిషన్ కూడా అడగకుండా రుద్ర క్యాబిన్లోకి అడుగుపెట్టింది. కడుపులో కొంచెం పాలు పడగానే కొంచెం శక్తి వచ్చిన శక్తి అరగంట తర్వాత స్పృహలోకి వచ్చి నిదానంగా పైకి లేచి వెంటనే జరిగింది ఒకసారి రివైండ్ చేసుకొని భయంగా ముడుచుకొని కూర్చొని ఇప్పుడు ఏం చెయ్యాలి, రుద్ర గారు నా కోసం ఎంత బాధపడుతూ ఉండుంటారో, అప్పటికి చెప్తూనే ఉన్నారు ఒంటరిగా బయటికి వెళ్ళొద్దు అని, కానీ నేనే వినకుండా ఆయన మాటలు కొట్టి పారేసి మరి ఇలా వచ్చి చిక్కుల్లో పడ్డాను. అయినా శృతి అంటూ నన్ను పిలుస్తుందేంటి, ఎదురుగా చెట్టంత మనిషిని పెట్టుకొని అని శ్రీధర్ని ఒక పక్క తిట్టుకుంటూనే రుద్ర కోసం బెంగ పెట్టుకుంది. అప్పుడే ఫని కూర్చొని ఉన్న శక్తిని చూసి ఇదిగో టిఫిన్ చేయి శృతి, ఈ నిరాహార దీక్షలు మానేయవే, మన జీవితం ఇక ఇంతే, నువ్వు మనసుతో కాకపోయినా మైండ్తోనైనా నన్ను యాక్సెప్ట్ చేయి అని సీరియస్గా అంటూ ఆ ప్లేట్ చేతిలో పెట్టగానే శక్తి కోపంగా ఆ ప్లేట్ విసిరికొట్టి, ఎన్నిసార్లు చెప్పాలి నేను శృతి కాదని, నువ్వంటున్న ఆ శృతి ఎవరో కూడా నాకు తెలియదు, ఫేస్ కట్ అర్థం కావట్లేదా, నేను శృతిని కాదు శక్తిని అని ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోరేంటి, మీ గురించి నా రుద్రగారికి కానీ తెలిసిందంటే మిమ్మల్ని చంపేస్తారు, గుర్తుంచుకోండి అని వార్నింగ్ ఇచ్చింది. Thank you for listening and please like, share, comment and subscribe.